తాడేపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో మజ్లీదే కృష్ణాపురం గ్రామంలో మదర్సా షాకిరా సుల్తానా ప్రారంభించారు. తెలంగాణలో పుట్టి పెరిగి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన సయ్యద్ ఖలీల్ పాషా ఖాద్రీ సలీమా ఖాతుల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సయ్యద్ ఖలీల్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మసీదులు మదర్సాలను నిర్మించడమే కాకుండా పేద కుటుంబాలకు పిల్లల పెళ్లిళ్లకు సహాయం చేస్తున్నాము. అలాగే గ్రామాల్లో నీటి కొరత తీర్చేందుకు వాటర్ ట్యాంకులు బోర్వెల్స్ ఏర్పాటు చేయించాము. పిల్లల భవిష్యత్ కోసం మన వంతు సహాయం ఎప్పుడూ కొనసాగుతుంది అని తెలిపారు. స్థానికంగా షేక్ హాఫీజ్ అబ్దుల్ బకాష్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తారని వివరించారు. ఎవరికి అవసరం వచ్చినా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ హాఫీజ్ అల్లా బకాష్, మౌలానా అబ్దుల్ ఖాదిర్, ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ నాగుల్, డాక్టర్ మౌలాలి, पाकीरा तदितरुलु पाल्गొన్నారు. अब क्रिश्चियन साहब आके रिक्वेस्ट किया, मैं उनकी रिक्वेस्ट लेके जाऊंगा, मेरी फैमिली के सामने रखूंगा जो भी उनको चाहिए. तो इस तरीके से हमको अगर हिंदुस्तान में रहना है तो हिंदू मुस्लिम क्रिश्चियन सब मिलकर रहना चाहिए. जैसा कि हमको कॉन्स्टिट्यूशन हमारे जो है इस बात की इजाज़त देता है, हमको ये देता है. आपस में लड़ना झगड़ने से कोई फायदा नहीं, ये बात है. अब मैं जो मदरसे की जो बात किया हूँ इस मस्जिद के लिए, मस्जिद जाहिदा बानो के छत पर इंशाअल्लाह ताला आप लोग देख लेंगे नेक्स्ट 1 ईयर में मदरसा तैयार हो जाएगा. हम उसके लिए पूरे मसारिफ देंगे मदरसे के लिए. और यहाँ कोई और भी ज़रूरत है किसी की बात की तो हम सुन रहे हैं. इत्तेफाक से इंशाअल्लाह ताला हम सब, मेरे बेटे हैं सैयद नवीद पाशा खादरी, वो करते हैं, और भी जो भी हो हम लोग मिलकर सब काम करते हैं. तो मैं ये प्रपोजल लेके वहाँ जाऊँगा, उसके बाद वो लोग हाजिर हो जाएँ तो फिर पैसे का पूरा इंतज़ाम होगा. एरिया के लिए बहुत अच्छी चीज़ है. जो भी हो, मदरसा बने, मस्जिद बने, मंदिर बने, सब मोहब्बत से बैठे आपस में मिलजुल कर रहे. ये मेरा अमेरिकी होने की हैसियत से मैं आप लोग को ये मशवरा देता हूँ. अस्सलाम वालेकुम. आज हम सब के लिए के लिए खासकर हमारे रघुनाथपालెం मस्जिद जाहिदा बानो बेगम मरहूमा साहब के मस्जिद के अंदर हमारे मेहमान मुकर्रम అందరూ కూడా ఇక్కడ అమెరికాలో యూఎస్లో ఉంటారు. వాళ్ళు ఇండియాలో పుట్టి పెరిగి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ అన్నే జీవన సాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక ప్రేమ ఉంది ఇండియా మీద. మేము ఇక్కడ పుట్టి పెరిగినాము, జాబ్ పర్పస్గా మేము యూఎస్ వెళ్ళి అక్కడనే సెటిల్ అయినాము మేము. కాబట్టి మేము పుట్టిన ప్రాంతానికి మనం ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళకు బాగా ప్రేమ ఉండటం వల్ల ఇక్కడ ఇండియాలో ఎక్కడ ఏం అవసరం పడినా ఈ కుల మతాలకు అతీతంగా ఇప్పుడే ఒక క్రిస్టియన్ అతను వచ్చిండు, మా బిడ్డకు పిల్లలు ఉన్నది, దాన్ని కూడా సార్ అంగీకరించి మేము చేద్దామని చెప్పేసి వెళ్ళాము. మతాలకు అతీతంగా ఏ పని ఉన్నా కూడా మెడికల్ కావచ్చు, వాళ్ళకు హౌస్ లేకుంటే హౌస్, పేదరికం వాళ్ళకు, తర్వాత మసీదు లేకుంటే మసీదు, మదర్సా లేకుంటే మదర్సా, వాటర్ లేకుంటే కూర్లు వేపించడం, ట్యాంకులు పెట్టడం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం తరపు నుంచి ఇండియాలో చేస్తున్నారు. కానీ ఇండియాలో నేను ఇక్కడ మఠంపల్లి గ్రామస్తుడు, నేను షేక్ హాఫీజ్ అల్లా బకాష్ నా పేరు. ఆయన ద్వారా నాకు సంప్రదించి నేను వాళ్ళకి చెప్తే సరే చేయండి బలవల్ల కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పడము, నా ద్వారా వాళ్ళు చేపించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్నారు వాళ్ళు. 15 సంవత్సరాల నుంచి ఇదే ఎక్కడ నీళ్లు ఉన్నా కూడా మాకు ఫోన్ చేస్తే మేము సార్కి కనుక్కొని ఇలా వాటర్ లేవు, ఇబ్బంది పడుతున్నారంటే అప్పటికప్పుడు బోర్ వేపించడం కానీ, మోటార్ ఫిట్ చేయించడం, ట్యాంక్ కట్ చేయడం, ఇలాంటి ఎన్నో సేవకరాలు చేస్తున్నారు. ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈ మసీదు కూడా ఇక్కడ కొంతమంది మేము పెళ్లి చేసినాము. తర్వాత పేద పిల్లల కోసం మదర్సా పైన కడతామని ఒక ప్రపోజల్తో ఇక్కడికి వచ్చినాం మేము. దాని తర్వాత మా సేవకు గుర్తించి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు కూడా సపోర్ట్గా వాళ్ళు చేసి మేము ఇంకా ముందుకు సాగుతున్నాము. ఇంకా సాగాలని సార్తో కోరుకుంటున్నాను. డాక్టర్ సార్ I don't know Telugu, I can speak Urdu. Assalamu alaikum warahmatullahi wabarakatuh. Jameel Baradaraan.
आप लोगों की इज्जत अफजाई का बहुत बहुत शुक्रिया। हम तो बस अल्लाह के घर की खिदमत करने की नीयत से आए और जो कुछ भी हमको अल्लाह ताला ने दिया है उसमें से कुछ थोड़ा कंट्रीब्यूट करते हैं। जहाँ तक मुझे अल्लाह बख्श साहब ने कहा था कि पानी के लिए बोरवेल की ज़रूरत है, उसके लिए मैंने कभी हिंदू मुस्लिम नहीं सोचा, सब मिलकर रहना हिंदुस्तान में। और वो एरिया में जहाँ जहाँ ज़रूरत है तकरीबन 10 मई जो है अभी तक याद है कि मैं बोरवेल डलाया, उसमें किसी कोई तफरीक नहीं। अलबत्ता मसाजिद में सिर्फ मुस्लिम आ सकते हैं, तो मुस्लिमों के हद तक मस्जिद है। अब क्रिश्चियन साहब आके रिक्वेस्ट किया, मैं उनकी रिक्वेस्ट लेके जाऊँगा, मेरी फैमिली के सामने रखूँगा जो भी उनको चाहिए। तो इस तरीके से हमको अगर हिंदुस्तान में रहना है तो हिंदू मुस्लिम क्रिश्चियन सब मिलकर रहना चाहिए। जैसा कि हमको कॉन्स्टिट्यूशन हमारे जो है इस बात की इजाज़त देता है, हमको ये देता है। आपस में लड़ना झगड़ने से कोई फ़ायदा नहीं, ये बात है। अब मैं जो मदरसे की जो बात किया हूँ इस मस्जिद के लिए, मस्जिद ज़ाहिदा बानो के छत पर इंशाअल्लाह ताला आप लोग देख लेंगे नेक्स्ट 1 ईयर में मदरसा तैयार हो जाएगा। हम उसके लिए पूरे मसारिफ देंगे मदरसे के लिए, और यहाँ कोई और भी ज़रूरत है किसी की बात की तो हम सुन रहे हैं। इत्तेफाक से इंशाअल्लाह ताला हम सब, मेरे बेटे हैं सैयद नवीद पाशा कादरी, वो करते हैं, और भी जो भी हो हम लोग मिलकर सब काम करते हैं। तो मैं ये प्रपोजल लेके वहाँ जाऊँगा, उसके बाद वो लोग राज़ी हो जाएं तो फिर पैसे का पूरा इंतज़ाम होगा। एरिया के लिए बहुत अच्छी चीज़ है, जो भी हो, मदरसा बने, मस्जिद बने, मंदिर बने, सब मोहब्बत से बैठे आपस में मिलजुल कर रहे। ये मेरा अमेरिकी होने की हैसियत से मैं आप लोग को ये मशवरा देता हूँ। अस्सलाम वालेकुम।